శాసించేది అగ్రకులములే. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. ప్రియులారా, మనము బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగం 340 ఆర్టికల్ సిద్ధం కావాలా? ఎందుకంటే బానిస బతుకులోంచి బయటకు లంగాల ఫుడ్ బేవసాలుగా ఉండబట్టి మన కులం ఎట్లయింది. ఎందుకంటే 70 ఏళ్ళు 69 సంవత్సరాలు బానిసలాగా ఉన్నాం కళ్ళు తెరవల్ల. ఎందుకంటే అంబేద్కర్ గురించి హక్కులు అడుగుతారు, ఆయన గురించి చెప్పేవాడు లేడు. కాబట్టి వాల్మీకి భక్త కన్నప్ప శబరి వీళ్ళు వాల్మీకి నోటే జై జన్ తాగొచ్చి మట్టి తాగొచ్చి ఎక్కడ ఆడతారు కొంతమంది. చాలా కర్నూలు జిల్లాలో అంబేద్కర్ ఫాలోవర్లు మన వాల్మీకిలో చాలామంది తక్కువ. అంత మట్టిగా అంత చదువు సందులైన వాళ్ళు పొద్దు ఉన్నారు కాబట్టి రాజ్యాంగం మీద అవగాహన లేదు. కళ్ళు తెరవండి, మానవత్వంతో బతకండి, మేలు చేయండి. కాబట్టి ఎంతో ప్రయాసపడినాడు ఆయన. 5 దేశాల యూనివర్సిటీలో చదివి బయటకు వచ్చి రాజ్యాంగం రాసి మనకిస్తే ఇప్పుడు మనం ఇంకా 300 ఆర్టికల్ 341లో ఉండదు మంది షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్తే కూడా నమ్మరు. రిపోర్టులకి టీచర్లు కూడా ఎస్టీని అడుగుతారు, ఎస్సీ అడగమంటే. ఎంత విచారకరం అంటే అంత విచారకరం. ఎందుకంటే అంబేద్కర్ కొరకు మనము ఆయన కూడా హక్కులు మనకు రాసాడు, మనం కూడా ఆయన గురించి చెప్పాలి. ఓటు అమ్ముకోకూడదు. మనం ఓటు అమ్ముకుంటే చచ్చిపోయిన దాంట్లో సమానం ఆ రోజు. కాబట్టి నువ్వు నీ కొరకు పోతే నీలో ఉంటావు, 10 మంది కొరిగితే 10 మందిలో ఉంటావు. కాబట్టి ఒకసారి కళ్ళు తెరవండి. ఎంతో ప్రయాసపడి గ్రామాల్లో కమిటీలు వేయడం జరుగుతుంది, రిస్క్ తీసుకుంటాం. మీరు కూడా సపోర్ట్ చేయండి, సహకరించండి. మనము బలోపేతం కావాలా, చైతన్యం కావాలా. ఎందుకంటే ఈ భూమి మీద మనం బతామంటే మనకు కాకుండా మనకు వచ్చే మన రాబోయే తరాలకు వాల్మీకి అంతా రిజర్వేషన్ ఉంటే మన పిల్లలకు బాగుంటుంది. అందు గురించి ప్రయాసపడుతున్నాను. ఉద్యోగస్తులు, టీచర్లు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు అసలు పట్టించుకోవడమే లేదు. ఎవరు సొంత వాళ్ళే, ఎవరు రస్త వాళ్ళే, అసలు దీనికంటే సపోర్టే చేయరు. కాబట్టి ముగ్గురన్న మరి అదే అరుణ్ కుమార్, రాజేష్ ఎంతో ప్రయాసపడుతున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయండి, సహకరించండి అయ్యా. కౌశికి, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరులో, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ గ్రామాల్లో వాల్మీకులు ఉండాలి. ఎక్కడైనా చాలా నిర్లక్ష్యం. అందుగురించే బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగంలో రాయబడింది, సెంట్రల్ గెజిట్లో ఉంది. అంబేద్కర్ ప్రసాదించిన హక్కుల కొరకే మనం గొంతు ఎత్తాల. నా గొంతు మాత్రం సరిపడదు, మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఒకసారి ఏ విధంగా హక్కుల కొరకు ఏ విధంగా ప్రయాసపడుతున్నాడో ఒకసారి ఈ వీడియో ఏ విధంగా ఉద్యమం లేపినాడో ఆయన చూసి బుద్ధి తెచ్చుకోండి. వాల్మీకి సోదరులంతా టీచర్లు కూడా అటుగా ఉన్నారు. అసలు ఎవరు ఎమ్మిడిపట్నంలో ఇంతవరకు గుండెకాయ ఉన్నాడు ఎవరు అసలు. వైసీపీ జెండాలు, టీడీపీ జెండాలు, బీజేపీ జెండాలు మోసాకే చనిపోయింది. ఇంకా టీచర్లు అంటే ఎమ్మెల్యే కదకు పోతారు, వాళ్ళు కాళ్ళు కాడికి పోతారు, ట్రాన్స్ఫర్ కావాలంటారు. ఇంకా అది టీచర్లకు అసలు విజ్ఞానమే లేదు. కాబట్టి ఏ విధంగా ఒక ఆయన ఏ విధంగా పట్టుదలతో చేశాడో వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. విశారదన్ అనే వ్యక్తి ఏ విధంగా పార్టీని, డిఎస్పీ పార్టీని ఏ విధంగా స్థాపించాడో ఆయన చూసి బుద్ధి తెచ్చుకోండి. ఏ విధంగా అంబేద్కర్ గురించి చెప్పాడో ఒకసారి వినండి. విముక్తి సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకోలేకపోతున్నాం. ప్రతిరోజు మంది పార్టీల గురించి మాట్లాడతాం. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కళ్ళు వచ్చి నిన్నగా మొన్న ఒక దొరసాని వచ్చి ఇక దొరగారులు అయిపోయారు, దొరసాని బయలుదేరి దొరలు అయిపోయారు, ఇప్పుడు దొరసాని బయలుదేరి. ఏంటంటే రాజన్న రాజ్యం. నేను అడుగుతున్నా అమ్మా, ఎక్కడన్నా రాజన్న రాజ్యం ఉంటుందా, రాజ్యాంగ రాజ్యం ఉంటుందా? రాజ్యాంగ రాజ్యం ఉంటుంది. పర్సన్ పేరు మీద ఉంటుందా? పర్సన్ పేరు మీద రాజ్యం అంటూ ఉంటే అంబేద్కర్ రాజ్యం ఉంటుంది. అదే తప్ప ఇంకెక్కడ ఉండదు. ఏం బీక్క తిన్నామని రాజ్యం ముందుకు ముందే నేను అర్జెంటుగా ముఖ్యమంత్రి కావాలట తెలంగాణ. మరి మనం ఏం కావాలా? కాలి బూడిద కావాలనా? చచ్చిపోవాలనా? మరణించాలనా? అంటే దొరలు అయిపోయారు, మళ్ళీ ఒక దొరసాని. మన మరణాలకి, మన సకల బాధలకి కారణం మనం ఓట్లు అమ్ముకోబట్టే. మనకై మనమే మన తలని పట్టుకొని మనమే కత్తి పెట్టి కోసుకుంటున్నాం. మనం కేవలం మనం ఓటు అమ్ముకోబట్టి. మరి అలాంటి ఓటుని అమ్ముకుంటున్నాం అంటే ఎందుకు అమ్ముకుంటున్నాం? నాయకుడు లేక, చెప్పేవాడు లేక,
ఓటు చరిత్ర గురించి మాట్లాడేవాడు లేక, ఓటు ఎవరు ఇస్తానో, ఎందుకు ఇచ్చిండ్రో, దేనికోసం ఇచ్చారో తెలియక, నాయకుడు లేక కడుపు గాలి పేదరికంతో ఓట్లు అమ్ముకొని పిచ్చోళ్ళలాగా మారిపోయి ఓటు అమ్ముకొని ఆ 4 రోజులు బోదని పండుకుంటున్నాం. ఎందుకంటే మనకు చెప్పేటోళ్ళు లేరు. మన ప్రజలకి నాయకత్వం వహించి, మన ప్రజలకి లీడర్షిప్ చేసి, మన ప్రజల్ని కూడా ఒక సంఘంగా కట్టి, మన ప్రజల తరఫున ఒక యుద్ధానికి బయలుదేరినప్పుడు మనకి రాజ్యం వస్తుంది. చూశారు, విన్నారు కదా విశారదన్ ఓటు గురించి, చైతన్యం గురించి ఏ విధంగా చెప్పాడు. ప్రతి ఒక్కరూ కళ్ళు తెరివేసి ఆర్టికల్ 348 వాల్మీకులకి సెంట్రల్ గెజిట్లో ఏముందో అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఉంది, ఎందుకు ఎస్టీ అడుగుతున్నామో కళ్ళు తెరవండి. టీచర్లు ఆటికే ఉన్నారు, చదువుకుని లేకున్న కూడా ఆటికే ఉన్నారు. చాలా ఘోరంగా ఉంది మన కర్నూలు జిల్లాలో. విశారదన్ లాగా బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకోండి. ఇందాక స్పీచ్ ఇచ్చినాడు కదా, మనం కూడా అత్యద్భుతంగా చైతన్యవంతంగా సంఘ సభ్యులుగా ఉండాలి. తెలియదురా, అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా. ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే, నైజాము కింద వాళ్ళే, పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కర్, పేరైన పలకరు ఎంది మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే, ఈ అగ్రకులాలే ఆటలు సాగనివ్వమని అనిచారు ఇన్నాళ్ళు, ఇక ఆపలేరెవ్వరు. దండిగా 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 ఉన్నది DSP, దండోరా వేసెను బహుజన